అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ యువతకు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం ఉపాధి సాధించేందుకు ఆసక్తి ఉన్న యువతను ప్రోత్సహిస్తూ ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రంగాల్లో అడుగుపెట్టేందుకు ఆర్థిక సహాయం అందించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు ఎలక్ట్రిక్ వాహనాలను సబ్సిడీతో అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించగా త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి వాహనాల పంపిణీ ప్రారంభించనుంది. పైలట్ ప్రాజెక్టుగా తొలుత 10,000 మందికి ఈ సదుపాయం కల్పిస్తున్నారు. దాదాపు 30,000 మంది దరఖాస్తు చేసుకోగా మొదటి దశలో 1,000 మందికి 2 వీలర్లు, మరికొంతమందికి 3 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు అందించనున్నారు. ఈ వాహనాల ద్వారా డెలివరీ, లాజిస్టిక్స్ రంగాల్లో యువతకు మంచి అవకాశాలు లభించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం భారీ స్థాయిలో నిధులు కేటాయించడంతో పాటు తయారీ సంస్థల నుంచి టెండర్లను కూడా ఆహ్వానించనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి వాహనాల పంపిణీ చేపట్టనున్నారు. సాగు చేయని భూములను ఉపయోగంలోకి తీసుకురావడానికి సోలార్ పంపు సెట్లను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గిరిజన యువతకు నైపుణ్య అభివృద్ధి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలతో యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు కూడా మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.